ఇంటర్నెట్ అనగానే మనకు కంటికి కనిపించని ఒక క్లౌడ్ లేదా గాల్లో ప్రయాణించే సిగ్నల్స్ గుర్తొస్తాయి కదా. కానీ అసలీ ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తున్న ఇంటర్నెట్ అంతా సముద్రం అడుగునున్న ఒక బలమైన భౌతిక పునాదిపై ఆధారపడి ఉందన్న విషయం మీకు తెలుసా? గ్లోబల్ ఇంటర్నెట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు భౌగోళిక రాజనీత్యాలకు ఎలా ఒక కొత్త యుద్ధభూమిగా మారుతోందో తెలిపే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆ రహస్య ప్రపంచంలోకి వెళ్లి దాని చుట్టూ అల్లుకుంటున్న అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాల గురించి డీప్గా తెలుసుకుందాం. రండి మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నెట్ అనేది కేవలం సమాచారం పంపుకోవడానికి కాకుండా రెండు దేశాల మధ్య వివాదంలో ఒక ఆయుధంగా మారితే ఎలా ఉంటుంది? అత్యంత కీలకమైన అండర్ వాటర్ డేటా మార్గాలు దేశాల మధ్య ఆధిపత్య పోరులో ఎలా వాడుకోబడుతున్నాయో తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. డేటా అనేది నేడు దేశాల వ్యూహాత్మక అస్త్రంగా ఎలా మారిందో ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటిగా అసలు ఈ సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్య కేబుల్స్ నెట్వర్క్ గురించి చూద్దాం. మనం వాడుతున్న అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు సింహభాగం సముద్రం అడుగున ఉన్న సబ్మెరైన్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. ఆసియా, ఐరోపా, అలాగే ఆఫ్రికా ఖండాలను కనెక్ట్ చేయడంలో ఈ కేబుల్స్ పాత్ర చాలా అంటే చాలా కీలకం. ఇవి కేవలం సముద్రంలో పడి ఉన్న వైర్లు మాత్రమే కాదు, మన ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, మనం చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి ఇవే జీవనాధారాలు. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ డేటా ప్రవాహమంతా కూడా ప్రపంచంలో అత్యంత సున్నితమైన రెండు భౌగోళిక మార్గాల గుండా వెళ్తుంది. అవే హార్మూజ్ జలసంధి మరియు ఎర్ర సముద్రం. ఈ రెండు ప్రాంతాలు కేవలం వాణిజ్య నౌకలకే కాదు, మన ప్రపంచ డిజిటల్ డేటాకి కూడా అతిపెద్ద చోక్ పాయింట్స్ లేదా ఇరుకైన మార్గాలు అన్నమాట. అంటే ఈ మార్గాలపై ఎవరికైతే ఆధిపత్యముంటుందో వాళ్ల చేతుల్లోనే గ్లోబల్ ఇంటర్నెట్ భవిష్యత్తు కూడా ఉన్నట్లు లెక్క. ఇక్కడే మనం ఇరాన్ తెరపైకి తెచ్చిన కొత్త హార్మూజ్ వ్యూహం గురించి మాట్లాడుకోవాలి. హార్మూజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించడానికి ఇరాన్ పీజీఎస్ఏ అనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అసలు దీని అర్థమేంటంటే కేవలం సముద్రంపై వెళ్లే నౌకల్నే కాదు, ఆ సముద్రం అడుగున ఉన్న డిజిటల్ ట్రాఫిక్ని కూడా పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలన్నది ఇరాన్ మాస్టర్ ప్లాన్. అసలు ఈ పీజీఎస్ఏ వ్యూహం ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటిది, ఆ మార్గం గుండా వెళ్లే నౌకలన్నీ తమ కఠినమైన నిబంధనలు పాటించేలా చెయ్యడం. ఇక రెండోది, వినడానికే కొంచెం ఆశ్చర్యంగా అనిపించే విషయమేంటంటే సముద్రం అడుగునున్న ఇంటర్నెట్ కేబుల్స్ పైన ఏకంగా ట్రాన్సిట్ ఫీజులు వేయడం. ఇలా డిజిటల్ మౌలిక సదుపాయాల మీద ఫీజులు వసూలు చెయ్యాలనే ఆలోచన బహుశా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. మరి ఈ వ్యూహంతో ఇరాన్ ఎవరిని టార్గెట్ చేసిందంటే నేరుగా అమెరికాకు చెందిన బిగ్ టెక్ కంపెనీలనే చెప్పాలి. అవును, ఇరాన్ ప్రభుత్వ తాజా లైసెన్సింగ్ ఫీజులకు ప్రధాన లక్ష్యం అమెరికా టెక్ దిగ్గజాలే. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా మరియు అమెజాన్ లాంటి సంస్థల పెట్టుబడులతోనే ఈ సముద్రగర్భ నెట్వర్క్లలో చాలా భాగం నిర్మితమైంది. సముద్రగర్భంలో కేబుల్స్ కోసం హార్మూజ్ జలసంధిని వాడుకుంటున్నందుకు నేరుగా ఈ కంపెనీల దగ్గరే డబ్బులు వసూలు చేయాలన్నదే అసలు వ్యూహంగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇరాన్ డిమాండ్లు కేవలం ఈ పన్నులు వసూలు చేయడానికే పరిమితం కాలేదు. ఈ కేబుల్ ఆపరేటర్లంతా ఇరాన్ చట్టాలకు కట్టుబడి ఉండాలని చెప్పడమే కాకుండా ఆ కేబుల్స్కి సంబంధించిన ఫిజికల్ మెయింటెనెన్స్ అలాగే రిపేర్ హక్కులను పూర్తిగా ఇరాన్ కంపెనీలకే అప్పగించాలని ఒక కఠినమైన నిబంధన పెట్టింది. ఇది ఆయా సంస్థల స్వేచ్ఛపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఇలా మెయింటెనెన్స్ హక్కులను వేరొక ప్రభుత్వానికి లేదా వాళ్ల సంస్థలకు ఇచ్చేయడమనేది గ్లోబల్ డేటా భద్రతకే చాలా పెద్ద ముప్పు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు సుమా, మన అంతర్జాతీయ డేటా భద్రతలో అత్యంత ప్రమాదకరమైన ఒక లోపాన్ని సృష్టించగల ఒక పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోందంటే దీని వెనుక అమెరికా ఆంక్షలకు ప్రతీకారం తీర్చుకునే ఒక బలమైన కారణం ఉంది. ఈ భౌగోళిక రాజకీయాలను మనం నిష్పక్షపాతంగా గమనిస్తే ఒక పక్క అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక, బ్యాంకింగ్ ఆంక్షల వల్ల ఇరాన్ ఎకానమీ బాగా దెబ్బతింది. దానికి కౌంటర్గానే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరులైన గ్లోబల్ టెక్ కంపెనీలను ఇరానిలా లక్ష్యంగా చేసుకుంది. ఇది నేరుగా ప్రత్యర్థి దేశపు ఆర్థిక మూలాలపై చేస్తున్న ఒక స్మార్ట్ దాడి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే మనకు ఆధునిక రాజకీయాల సంక్లిష్టత అర్థమవుతుంది.
ఒకవైపు ఇంతలా ఆంక్షలు ప్రతిదాడులు జరుగుతున్నా సరే, మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ల మధ్య చాలా సున్నితమైన దౌత్య చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. అంటే ఒక పక్క భౌతిక డిజిటల్ మార్గాలపై పట్టు సాధిస్తూనే ఇంకో పక్క టేబుల్ దగ్గర మాట్లాడుకోవడం అనేది నిజంగా ఆసక్తికరం. ఇక ఫైనల్గా ఈ పరిణామాలు డిజిటల్ యుద్ధానికి ఎలా నాంది పలకబోతున్నాయో చూద్దాం. చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడు దేశాల ఆధిపత్య పోరు అంతా చమురు వనరులు, సముద్ర మార్గాల చుట్టూనే తిరిగేది కదా. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు డేటానే కొత్త చమురు. డిజిటల్ డేటా, ఇంకా ఈ సబ్మెరీన్ కేబుల్స్ని ఎవరు కంట్రోల్ చేస్తే ఆధిపత్యం వాళ్ల చేతుల్లోనే ఉన్నట్లు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మాటుంది. చమురు సంక్షోభం కంటే ఇంటర్నెట్ సంక్షోభమే ప్రపంచాన్ని మరింత త్వరగా స్తంభింపజేయగలదు. ఆలోచించండి, ఈ సముద్ర గర్భంలో ఉన్న డేటా ప్రవాహాన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తే కనురెప్పపాటే వ్యవధిలో మొత్తం గ్లోబల్ ఎకానమీని బందీగా మార్చేయచ్చు. సైబర్ యుద్ధాల వైపు ప్రపంచం ఎంత వేగంగా అడుగులు వేస్తోందో ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక ముగింపుకొస్తే మన ముందున్న ఒకే ఒక అతిపెద్ద ప్రశ్నేంటంటే, గ్లోబల్ టెక్ కంపెనీలు తమ సొంత మౌలిక సదుపాయాలపై వస్తున్న ఈ ఊహించని ముప్పును ఎలా ఎదుర్కొంటాయి? దేశాల మధ్య జరుగుతున్న ఈ డిజిటల్ పాలిటిక్స్ మధ్యలో డిజిటల్ వారధులుగా ఉన్న ఈ కంపెనీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడతాయి? ఒకప్పుడు నేలపై జరిగిన యుద్ధాలు ఇప్పుడు సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ చుట్టూ జరగబోతున్నాయా? ఈ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి. ఈ అంశంపై మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ మరింత ఆసక్తికరమైన సమాచారంతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్